చింతూరు ఏజెన్సీలో అమానుష ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన బిడ్డను అడవిలో వదిలేసి వెళ్లిపోయారు. విఆర్పురం మండలం కొక్కేరగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసవం తర్వాత పసికందును ప్లాస్టిక్ కవర్లో పెట్టి చెట్టుకు వేలాడదీశారు. గమనించిన స్థానికులు చింతూరు ఆసుపత్రి వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని పసికందును ఆసుపత్రికి తరలించారు. అప్పుడే పుట్టిన బిడ్డలను ఉంచే వార్డులో ఉంచి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఒక బేబీని కుందులూరు అయ్యిందని చంద్రం అనేది అయ్యిందని మా దగ్గర తీసుకొచ్చింది. ఏంటంటే ఎక్కడ ఏంటంటే ఒక బేబీ అడవిలో పాలిథిన్ కవర్లో పెట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఇది తీసుకొని చనిపోయే లోపల ఆ ఊళ్ళో వేరే వాళ్ళు ఆ బేబీని తీసుకొని వస్తా ఉంటే వీళ్ళు తీసుకొని అక్కడ సబ్ సెంటర్కి వెళ్ళి వాడు బొడితాడు కూడా కట్ చేయకపోతే ఆ బొడితాడు అక్కడ కట్ చేసి అది తుడిసి అంతా తీసుకొని అక్కడ నుంచి తీసుకొని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మరి ఆ మదర్ ఎవరు డెలివరీ అయ్యారు, ఎవరు కట్టారు అది ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. అందుకని మనం ఆల్రెడీ అడ్మిట్ చేసి ఎస్ఎన్సీ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. దానికి తదనుగుణంగా మన పోలీస్ వారికి కూడా ఇంటిమేట్ చేసాం. ఆ బేబీ ఎవరు పెట్టారు ఏంటని తెలియటం వస్తుంది. విఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వాళ్ళ పోలీస్ స్టేషన్ ఇంటిమేట్ చేసాం. విఆర్పురం పోలీస్ వారు కూడా ఫోన్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి ఎవరు ఏంటని తెలుస్తామని చెప్పారు. ఇప్పుడు బేబీ కండిషన్ అయితే కొంచెం క్రిటికల్గా ఉంది. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ 8 hours నుంచి బేబీకి ఎక్కువ ఏడుస్తూ ఉండటం వల్ల ఏమంటే ఏ డేట్లో ఉంది, సెప్సిస్లో ఉంది. అమెరికన్ కార్డు కూడా కట్ చేయకపోవడం వల్ల బ్లడ్ లాస్ కూడా రావడం వల్ల ఏ డేట్ ఉండే విధంగా ఉంది. క్రిటికల్గా ఉంది.